హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో మన ట్రెడిషనల్ రెసిపీ అండి, నేతి బెల్లం సున్నుండలు. మన అమ్మమ్మ కాలం నాటి పద్ధతిలో చాలా ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి. ముందుగా నేను ఇక్కడ బెల్లం తీసుకున్నానండి. బెల్లాన్ని చాకుతో ఇలా తురుముతున్నాను. బెల్లం తురుము తీసుకోవాలండి. బెల్లాన్ని మొత్తం తురిమేసాను. ఇది ఒక గ్లాస్ తీసుకుంటున్నానండి. దీనికి సమానంగా ఒక గ్లాసు పప్పు, మినపప్పు తీసుకుంటున్నానండి. నేను మినుములు తీసుకోవట్లేదు, పట్టు మినపప్పు తీసుకుంటున్నానండి. పట్టు మినపప్పే హెల్తీ అండి. మనకి మినుముల కన్నా పట్టు మినపప్పు చాలా మంచిదండి. ఒక గ్లాసు పప్పుకి ఒక గ్లాస్ బెల్లం తీసుకున్నానండి. ఇప్పుడు ప్యాన్ పెట్టి కొంచెం హీట్ అయ్యాక ఒక గ్లాసు మినపప్పు వేసుకొని వేయించుకోవాలి. సిమ్లో పెట్టే వేయించుకోవాలండి, కలుపుకుంటూ ఉండాలి. ఎక్కడ కూడా మనకి మాడిపోకుండా సిమ్లో పెట్టి వేయించుకుంటూ ఉండాలండి. మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ సున్నుండల రెసిపీ చాలా బాగుంటుందండి. సున్నుండలు హెల్త్కి కూడా మంచిది. ఒక 3 నిమిషాల పాటు మినపప్పుని వేయించుకున్నాక 2 స్పూన్స్ బియ్యం వేసానండి. బియ్యం వేసి వేయించుకోవాలి. మినపప్పు మనకి కలర్ మారాలండి, దోరగా వేయించుకోవాలి. చూపిస్తాను ఫ్రెండ్స్, ప్రతి పప్పు కూడా ఆ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. గోల్డ్ కలర్ రావాలండి. పప్పులో బియ్యం వేసి వేయించుకోవడం వల్ల మనకి టేస్ట్ ఇంకా బాగుంటుందండి. అలాగే మనకి బియ్యం వేయడం వల్ల నోటికి అంటుకోకుండా సున్నుండలు టేస్టీగా వస్తాయి. పప్పు అయితే ఫ్రై అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, ఈ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. తర్వాత వేరే ప్లేట్లోకి షిఫ్ట్ చేయాలి. ఇప్పుడు మినపప్పు బాగా చల్లారాలండి. స్టవ్ ఆఫ్ చేసాక వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. అదే ప్యాన్లో ఉంచేస్తే ఆ వేడికి ఇంకా కలర్ వచ్చి మాడిపోతాయండి. అందుకే వేరే ప్లేట్లోకి తీసుకొని పరుచుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు చల్లారిన మినపప్పుని మిక్సీ జార్లోకి తీసుకుని సున్నిపిండిని రెడీ చేసుకోవాలండి. మిక్సీ పట్టుకోవాలి. కొంచెం కొంచెం వేస్తున్నానండి నేను. ఇప్పుడు మూత పెట్టానండి, మిక్సీ పట్టాను. చూడండి ఫ్రెండ్స్, మనకి పిండి మెత్తగా అయిపోవాలి, చాలా సాఫ్ట్గా ఉండాలండి. ఇలా సాఫ్ట్గా అయ్యేంత వరకు కూడా మనం మిక్సీ పట్టుకోవాలండి. ఇక్కడ పిండి అయితే నేను మెత్తగా మిక్సీ పట్టాను. ఇప్పుడు అది ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. మనకి ఇంకా అక్కడ సగం మినపప్పు ఉందండి. ఇప్పుడు రెండోసారి మిక్సీ జార్లో ఆ పప్పు అంతా వేసి మళ్ళీ మిక్సీ పట్టానండి. సున్నిపిండిని రెడీ చేసుకోవాలి. మీలో ఎంతమందికి నేతి సున్నుండలు అంటే ఇష్టమో కామెంట్స్లో తెలియచేయండి. చూడండి ఫ్రెండ్స్, మిగిలిన మినపప్పును కూడా మిక్సీ పట్టేసానండి. మనకి సున్నిపిండి రెడీ అయిపోయింది. ఒకప్పుడు పాతకాలంలో మనకి మినుములు చల్లారాక తిరగల్లో వేసి తిప్పేవారండి. అలా సున్నిపిండిని రెడీ చేసేవారు. ఇప్పుడు మనం అంత ఎక్కువగా కష్టపడకుండా మిక్సీ జార్లో వేసి మినపప్పుని సున్నిపిండిగా రెడీ చేసామండి. ఇప్పుడు అదంతా కూడా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత ఒక గ్లాసు బెల్లం మొత్తం వేసేసానండి. వేసేసి చేతితో బాగా మిక్స్ చేసుకోవాలి. మీరు తీపిని కొంచెం ఎక్కువగా ఇష్టపడితే గ్లాసున్నర బెల్లం వేసుకోవచ్చండి. నేను సరిపడగా చెప్పాను. కొంచెం తక్కువ ఇష్టపడే వాళ్ళు బెల్లాన్ని కొంచెం తగ్గించి వేసుకోవచ్చండి. బెల్లాన్ని మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవాలండి. బెల్లం వేసాక బెల్లం మొత్తం పిండికి పట్టేటట్టు బాగా కలుపుకోవాలండి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఈ బెల్లం సున్నుండలు మీకు పర్ఫెక్ట్గా రావాలంటే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అప్పుడే మీకు బాగా అర్థమవుతుంది. అప్పుడు మీరు సున్నుండలు ట్రై చేసినప్పుడు మీకు పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇలా మొత్తం కలుపుకున్నాక మనం దంచుకోవాలి. బెల్లం మొత్తం కూడా మెత్తగా అయ్యేటట్టు పిండిలో కలిసేటట్టు దంచుకోవాలండి. ఫస్ట్ నేను పెద్ద పెద్ద బెల్లం ముక్కలన్నీ కూడా ఇలా దంచేసాను. తర్వాత కొంచెం కొంచెం పిండి తీసుకుంటూ రోల్ సాయంతో దంచానండి. మా దగ్గర తిరగలేదు, అందుకే రోల్తో దంచాను. కొంచెం కొంచెం తీసుకుని ఇలా దంచాను. అలా పిండి మొత్తం కూడా నేను దంచానండి. ఇలా ట్రెడిషనల్గా చేసుకుంటేనే మనకి రెసిపీకి టేస్ట్ ఎక్కువగా వస్తుంది, రుచి ఇంకా అద్భుతంగా ఉంటుందండి. ఒకవేళ మాకు అంత ఓపిక లేదు, కొంచెం ఈజీగా తొందరగా అయిపోవాలి అనుకుంటే
ఈ బెల్లం కలిపిన సున్నిపిండిని కూడా మిక్సీ జార్లో వేసుకుని మిక్సీ పట్టుకోవాలండి. అలా కూడా చేసుకోవచ్చు. ఇది పాతకాలంలో అయితే దీన్ని కూడా తిరగల్లో వేసి తిప్పేవారండి. నేను ట్రెడిషనల్గా ఎలా చేయాలో చెప్తున్నాను కాబట్టి నేను దాంతోనే మొత్తం అంతా కూడా దంచానండి. తర్వాత దంచేసాక ఆ పిండిని మొత్తం కూడా మరొకసారి చేత్తో బాగా కలుపుకోవాలి. ఎక్కడ కూడా బెల్లం ముక్కలు లేకుండా దంచానండి. మనకి సున్నుండలకి ఇలా దంచి చేసుకుంటేనే బాగుంటుంది టేస్ట్. తర్వాత నేను ఇక్కడ నెయ్యిని వేడి చేసానండి. అది కొంచెం ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను. మనకి సున్నుండలకి స్వచ్ఛమైన నెయ్యి ఉంటేనే బాగుంటుందండి. మనం నెయ్యితోనే సున్నుండలు చేసుకుంటాం కాబట్టి స్వచ్ఛమైన నెయ్యి ఉంటే మరింత టేస్ట్ బాగుంటుందండి. నేను ఇక్కడ నెయ్యి తగినంత వేసానండి. కొంతమంది నెయ్యి ఎక్కువ ఇష్టపడతారు, వాళ్ళు కొంచెం ఎక్కువగా వేసుకోవచ్చండి. తక్కువ ఇష్టపడే వాళ్ళు తక్కువగా వేసుకోవచ్చు. నేనైతే తగినంత వేసానండి. వేసి బాగా మిక్స్ చేయాలి. ఈ నెయ్యి మొత్తం కూడా సున్నిపిండిలో బాగా కలిసిపోవాలండి. ఫ్రెండ్స్, నెయ్యిని వేడి చేసుకుంటాం కదా, చల్లారాక వేయకూడదండి. కొంచెం గోరువెచ్చని నెయ్యి వేసుకొని కలుపుకోవాలి. అప్పుడే మనకు సున్నుండలు టేస్టీగా ఉంటుందండి. నేను గోరువెచ్చని నెయ్యి వేసి కలిపాక మనం సున్నుండలు చేసుకోవాలండి. కొంచెం కొంచెం తీసుకుని సున్నుండలు తయారు చేసుకోవాలి. చాలా గట్టిగా ప్రెస్ చేయాలండి. అప్పుడే మనకి ఊడిపోకుండా విరిగిపోకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలాగే మనం అన్ని సున్నుండలు కూడా చేసుకోవాలండి. మనం పట్టు మినపప్పు వేసాం కదా, అందుకే కొంచెం కలర్ ఇలా ఉంది. ఇదే మనకి ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఇలాగే మనం అన్ని సున్నుండలు కూడా తయారు చేసుకోవాలి. ఈ స్వీట్ షాప్లో కొన్న స్వీట్స్ కన్నా 100% టేస్ట్ ఇలానే బాగుంటుందండి మన ఇంట్లో చేసుకుంటే. ఈ పద్ధతిలో ట్రెడిషనల్గా చేసుకుంటే టేస్ట్ సూపర్గా ఉంటుందండి. అందరికీ కూడా బాగా నచ్చుతుంది. మీకు ఈ రెసిపీ నచ్చిందా? నచ్చితే ట్రై చేస్తారా అండి? ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియచేయండి. నేను సున్నుండలన్నీ కూడా తయారు చేసానండి. చూడండి ఫ్రెండ్స్, చూస్తుంటేనే నోరు ఊరిపోతున్నాయి. సున్నుండలు చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి. మంచి అరోమా వస్తుంది. మన ట్రెడిషనల్ రెసిపీ పాతకాలం పద్ధతిలో నేతి బెల్లం సున్నుండలు అయితే రెడీ అయిపోయినాయండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇక్కడ నేను సున్నుండలు చేసినవి ఒక బాక్స్లో పెట్టి స్టోర్ చేస్తున్నాను. ఇది ఒక నెల పాటు నిల్వ ఉంటుందండి. కానీ ఇవి నెల రోజుల వరకు ఎవరు ఆగుతారండి? వారం 10 రోజుల్లోనే సున్నుండలు అన్నీ కూడా అయిపోతాయి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దాము. బాయ్ ఫ్రెండ్స్.